ఇది చార్ వచ్చింది, డిజైన్ వచ్చింది, దీనికి క్రాస్ చార్ అనమాట. లూజు 11, పొడవు 14, చంకదింపు 5.5, షోల్డర్ 5.5, మెడవెడల్పు 2.5. ఇక్కడ మాత్రం ఇక్కడ నుండి 1 అంగుళానికి కానీ అంగుళన్నరకి 1 అంగుళన్నరకి పెట్టుకుని కట్ చేసేసుకోవాలి. అక్కడ వరకు కట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఈ పాట్లో మోడల్ వస్తుంది. ఇక్కడ వరకు నెక్లెస్ మీద కట్ చేసేసుకోవాలి. ఇది మోడల్కి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ఈ నెక్లెస్ మెడ 2 అంగుళాలు గ్యాప్ ఇచ్చుకుని కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ మోడల్ వస్తుంది. ముందు మెడ తిరగేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కుట్లు వేసుకుని ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత 4 పలకలుగా 1 అంగుళన్నర క్లాత్ తీసుకుని చిన్న మొగ్గలు కుట్టుకోవాలి. ఇలా మొగ్గలు కొన్ని తయారు చేసుకోవాలి. మధ్యలో మోడల్కి ఇటువంటివి 6 పీసులు తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి 4, ఈ పొడుగు, ఈ లూజ్ వచ్చేసి 8.5 అంగుళాలు. ఇలా తీసుకుని ఇక్కడ కలిపిన భాగం వస్తుంది కదా, ఇలా 2 మడతలు పెడితే ఇది ఇటువైపు పెట్టుకుని ఈ 4 మొగ్గలు 4 పడతాయి. ఈ మొగ్గలు అనేవి ఇలా పెట్టుకోవాలి. ఇలా 4 పీసులు రెడీ చేసుకోవాలి. చేసుకుని ఇప్పుడు ఇలా పెట్టుకుని కొంచెం కిందకే తీసుకోవాలి, అక్కడ వదిలేయాలి. డీప్ నెక్ ఉంటే 6 కూడా పడతాయి. ఇది చిన్న బ్లౌజ్కి అయితే 4 సరిపోతాయి. ఇప్పుడు ఇది ఇలా సెంటర్ చూసుకుని
ఇక్కడ గుండు సూది పెట్టేసుకుంటే కదలకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చినవి కట్ చేసుకోవాలి. సైడ్ అడుగునది ఎక్స్ట్రా వచ్చినవి కట్ చేసుకుంటే ఇలా ఎక్స్ట్రా వచ్చినవి కట్ చేసుకోవాలి. లేస్కి డబల్ కుట్టు కంపల్సరీ వేసుకోవాలి. నేను సింగిల్ కుట్టే వేసి చూపించాను. ఓకే, ఇవన్నీ పోస్టులు కుట్టుకుంటే బాగుంటుంది. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.